పుట్టుక నిజంగా తన జన్మ గొప్పతనాన్ని తెలుసుకొని ఈ లోకంలో బ్రతికాడండి. తనకి ఇవ్వబడినటువంటి 33.5 ఏళ్ళ ఆయుష్ కాలం ఆ విలువ తెలుసుకున్నాడు. ఆ జన్మ వెనక పరమార్థం తెలుసుకుని ఈ భూమి మీద ఆయన మిసిలుకున్నాడండి. ఆయన ఎందుకు పుట్టాడో తెలుసండి? 2 వచనాలు చూపించి మీకు ముగిస్తాను. నేను ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. పరలోకములో ఉన్నటువంటి నేను ఆత్మగా పరిశుద్ధాత్మ సహాయముతో తల్లి మరియమ్మ గర్భంలోకి వెళ్ళి అక్కడ అనేకమైన అవయవాలు, మానవ ఆకారానికి సంబంధించిన అవయవాలన్నీ సంపాదించుకొని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటే, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చడానికి. అంటే దేవుని కంటే ఒక చిత్తం ఉంది, ఆయన కంటే ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. భూమి మీద ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఆంతర్యం అదే కనిపిస్తుందండి. నా తండ్రి ఆయన ఇష్టం, నా తండ్రి ఆయన ఇష్టం అంటాడు. అలాగే యోహాను సువార్తలో ఒకసారి చూడండి, 6వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయము 38వ వచనమండి. యోహాను సువార్త. నా ఇష్టం నెరవేర్చుటకు కొనుటకు నేను రాలేదు. ఆయన ఏమంటాడండి? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకములో ఉన్నటువంటి నేను ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మానవ ఆకారాన్ని ధరించుకొని మట్టి లోకానికి ఎందుకు వచ్చానంటే, ఇదిగో నా ఇష్టం నెరవేర్చుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి, నా శరీరంలో పుట్టుతున్నటువంటి అనేకమైనటువంటి కోరికలు, వాంఛలు తీర్చుకోవడానికి నేను రాలే. నేను ఎందుకు వచ్చానంటే, తండ్రి నీ చిత్తం, నీ ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను అంటుండండి. యేసుక్రీస్తు వారికి అర్థమైందండి తన జన్మ కోసం.